అధ్యాయం 10 నుండి 13 వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఉన్నాడు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏలైనగా మనము పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దనమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడటకు శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన రక్షణకర్త, నీకు స్తోత్రాలను కృప చేత మీరు ఇస్తున్నదా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ బట్టి స్తోత్రం. మారు మనసు పొంది నీ రక్తములో ప్రభా పరిశుద్ధపరచబడి బాప్తీసం తీసుకున్న బిడ్డలను బట్టి వందనాలయ్యా. నేటికి మారు మనసు లేక, బాప్తీసం లేక, నిరీక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో వారందరితో మీరు మాట్లాడి నీ వాక్యము ద్వారా మా హృదయాల్లో ఉన్న లోటును సవరించి సరిచేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డ దర్శించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి కనపరిచి ఆరాధించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి ఒక పేర ప్రారంభిస్తూ తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యములో మీరు సంతోషంగా ఉండండి, బీ హ్యాపీ ఇన్ ద లార్డ్ అని కొన్ని చోట్ల రాస్తే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, బీ అలర్ట్, ఇలాంటి కొన్ని విషయాలు చెప్తాడు. జాగ్రత్తగా ఉండండి, అలాగే బలవంతులుగా ఉండండి, అలాగే మరి మెలకువగా ఉండండి అని ఇలాంటి మాటలు చాలా చోట్ల దేవుడు ఎందుకునో ప్రేమించి మనుషుల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి మాటలే కొన్ని ఉంటాయి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొరింథీ పత్రిక 1 పత్రిక 16, 13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చూసారు కదా. బీ అలర్ట్ ద లార్డ్. దేవుని యొక్క సందులు ఎలా ఉండాలి? మీరు మెలకువగా ఉండండి. ఇక్కడేమన్నాడు? ప్రభువు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండగా. ఫిలిప్పీ 4:4 ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఏం చేయండి? ఆనందించండి. ఏం చేయండి? బీ హ్యాపీ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. కాబట్టి సంతోషంగా ఉండండి అన్నాడు. దేవుని వాక్యములు ఎప్పుడు ఎలా ఉండాలో మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఈ పత్రిక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మరి చెప్తూ 6వ అధ్యాయం ముగింపు అధ్యాయంలో చెప్తూ తుదకు అంటే ఇంకా ముగింపు మాటలు చెప్తున్నాను. మీరు ఎలా ఉండాలి అంటే, ఇదిగో మీరు ఈ రీతిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ బలవంతులుగా ఉండండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి ఈ మాట ఏ కారణం చేత చెప్తున్నారు, ఎందుచేత ఆ మాట చెప్పవలసి వచ్చింది అంటే అర్థం ఏంటంటే బలము లేకపోతే నష్టపోతామని. అందుకే దేవుని యొక్క సన్నిధికి వచ్చేవాళ్ళు బలం అనేది సంపాదించుకోవాలి. బలం లేకపోతే ఏమవుతామంటే అన్ని రకాలుగా కృంగిపోతాం. మనకి మానసిక బలం ఉండాలి, మనోనిపుణం అంటాం దాన్ని.
దాని మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక బలం ఉండాలి. రెండవదిగా ఆధ్యాత్మిక బలం ఉండాలి. ఆధ్యాత్మిక బలములో మనం ఉండాలి, మనం ఇతరులను పెంచాలి. మూడవది ఫిజికల్ స్ట్రెంగ్త్, అంటే శారీరక బలం. శారీరక బలం ఎలా వస్తుంది? మరి శారీరక బలం ఏ రీతిగా వస్తుంది? బాగా తింటే, బాగా ఉపవాసం ఉంటే. ఉపవాసం ఉండే టైంలో ఉపవాసం ఉండాలి, అలాగే తినే సమయంలో తినాలి. చక్కగా ఏకంగా కూర్చొని తింటామా మొదలెట్టకూడదు. ఇంకెప్పుడు తిండి కాదు కొంతమందికి. తినే టైంలో తినాలి, అంతేగాని తిండి కోసం బ్రతకకూడదు. తినాలి, నిద్రపోయే టైం నిద్రపోవాలి, మేలుకునే టైంలో మేలుకోవాలి. అంతేగాని అనవసరంగా మేలుకుని ఉండకూడదు. అనవసరంగా ఊరికనే మేలుకుని ఉండటం మంచిది కాదు. పెందలాడని పడుకొని, పెందలాడని ఎక్కువ జామున లేచి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే దేవుని యందు ఎలా ఉండాలి మీరు అంటే బలవంతులుగా ఉండాలి. జీవితంలో బలహీనలు అయిపోయారు అనుకోండి, అన్నింటిలో ఓడిపోతారు. అందుకే మన దేవుడు సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన సర్వశక్తిమంతుడు. అవర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ. కాబట్టి మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే బలంతోనే ఉండాలి. సాధారణంగా మనకి ముందు మానసిక బలహీనత అంటాడు. అందుకే మానసికంగా కానీ మీరు బలం లేదనుకోండి, మీరు ఏమైపోతారో తెలుసా? ప్రతి చిన్నదానికి లోబడిపోతారు. అందుకే ఎప్పుడైనా సరే వాక్యం వినేటప్పుడు కూడా జాగ్రత్తగా వినాలి. మెంటల్ గేమ్ వాడతారు కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు. మానసిక మన యొక్క బలహీనతను వాళ్ళు ఏం చేస్తారంటే సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ అలాగే తయారయ్యారు. మనల్ని ఎలాగా మానసికంగా పట్టుకోవాలని చేస్తాం. కొన్నిసార్లు మనం ఎక్కడన్నా నీరసం కనపడ్డాం అనుకోండి, ఒకరు ఏం చేస్తారంటే, నా కుమార్తె నీ మనసులో చాలా వేదన చెందుతూ ఉన్నావు, ఈ దేవుడు నాకు చూపిస్తున్నాడు అని. కానీ అంటే మన అమ్మో నా విషయం తెలుసు అని చెప్పి మనం వెంటనే ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తామంటే గమ్ముకుంటాను అవుతాం. కొంతమందికి ఎన్ని బాధలు ఉన్నా బయటపడరు. వాళ్ళు ఎల్లప్పుడు ఎలా ఉంటారు అంటే ధైర్యంగానే ఉంటారు. అసలు ఏమాత్రం కథలు బెసరు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మరి ఏ విషయంలో నిరాశపడరు. కారణం ఏంటంటే వాళ్ళకు విశ్వాసం వేరు. నా దేవుడు చూసుకుంటాడండి, నా తప్పు అయితే భయపడతానని. తప్పు లేనప్పుడు నేను ఎందుకు భయపడాలి? నాలో పాపం ఉంటే నేను భయపడాలా? భక్తి ఉన్నప్పుడు భయపడవసలే. యోగ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోగ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు అది, నీ భక్తి నీకు, యువర్ రిలీజన్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఇంగ్లీష్లో భక్తిని రిలీజన్ అంటారు. రిలీజన్ అంటే మతం అని కాదు. అందుకే చాలామందికి మతానికి భక్తికి తేడా తెలియని కూడుకుంటున్నారు. అందుకే మతం అంటే ఏంటో భక్తి అంటే ఏంటో తెలియాలి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుగా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకో. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించడా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడు నిమిత్తం వారు దానిని ఏం చేస్తారు చెప్పండి? భక్తి నేర్చుకోవాలి. ముందు నువ్వేం నేర్చుకోకపోయినా. భక్తి అంటే చర్చికి రావటం కాదు. భక్తి అంటే వాక్యం చదవటం కాదు, వాక్యం చెప్పడం కాదు. భక్తి అంటే పాటలు పాడటం కాదు. భక్తి అంటే ప్రసంగాలు చేయటం కాదు. ప్రసంగాలు 4 సార్లు 10 సార్లు బైబిల్ చదివేదాన్ని ప్రసంగాలు చేస్తే చదివితే నువ్వు ప్రసంగం ఎలాగో నేర్చుకుంటావు. భక్తికి ఒక కొలమానం ఉంది బైబిల్లో. అసలు భక్తి అనే మాటకు చాలా
లోతైన విషయం చెప్పాడు. ఇప్పుడు చెప్తే భక్తికి, మనుషులు చెప్పే భక్తికి, దేవుని వాక్యంలో ఉన్న భక్తికి చాలా వ్యత్యాసం. వీళ్ళు చెప్పే భక్తి వేరు. చాలామంది వాళ్ళు మాట్లాడితే మంగళవారం స్వస్థాలకి, శుక్రవారం స్వస్థాలకి, లేకపోతే ఇంకో స్వస్థాలకి, అక్కడ సంస్థలకి వెళ్తే అమ్మో చాలా భక్తి పరులండి బాబు అని మనలో మనం ఉంటాం. చాలా భక్తి పరులు అనే మాట ఉంటారు. భక్తి పరులు అనే మాటకు అర్థం ఏంటంటే, భక్తి అనే మాటకు వాళ్ళు ఊహించే ఊహ వేరు. నువ్వు ఇక్కడ రావాలరా, నువ్వు గారం పెట్టి నీకు ఈ బద్దలవుతుంది, ఎప్పుడు చెప్తాను నేను కొడతా ఏమనుకుంటున్నావు, నీకు చెప్పినప్పుడు ఇలా రారంటే అలా రావాల్సిందే. నువ్వు రారా అన్నప్పుడు రావాల్సిందే, వెళ్ళరంటే వెళ్ళవలసిందే. అంతేగాని రారంటే అక్కడ కూర్చొని మా గానం కూర్చొని వింటారు నువ్వు అసలు ఇప్పటి నుంచే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రమ్మంటే రావాలి, వెళ్ళమంటే అలా తయారు చేయాలి. ఇది గుర్తెట్టుకుని ఎవరినైనా జరిగి చర్చిలో ఉన్న పిల్లలందరూ చెప్తున్నారు. అమ్మా నాన్న ఎలా పెంచాలి అనే దానికి నేను మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. పిల్లనైనా అంటే రా అలా ఉండాలి. అంతేగాని వాళ్ళు సరే నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్తాను అనుకోండి, ఇదిగా ఉండకూడదు. నువ్వు చేయకుండా నేను చేస్తాను కదా, ఎందుకు రావు, ఎందుకు వెళ్ళావు, అసలు ఏంటి పరిస్థితి, అలా ఉండాలి. ఇప్పుడు బాల్యము నుండి అలాగే నేర్పాలి. ఎవరికైనా సరే, వీడనే కాదు చెప్పారు. పిల్లలకనే బాలిన హృదయంలో మూఢత్వము, శిక్షాదండము. మన చిన్నోడు వాడికి ఏం తెలియదని మనం అనుకుంటాం. వాళ్ళు అలాగే అప్పటి నుంచి నేర్చుకుంటారు. ఎప్పటి నుంచి నేర్చుకుంటారని అంటే, బాల్యం నుండి మనం అలాగా వాళ్ళకి ఏం చేయాలంటే చిన్నగా నేర్పించున్నానన్నా ఏంటి అది పట్టుకున్నా నేను ఏడుదేమన్నా. అందుకే ప్రతి చిన్నదాన్ని కూడా ఏం చేయాలంటే, చిన్నవాళ్ళు కదా వాళ్ళకి ఏమీ తెలియదు కదా అనే మా పద్ధతిలో ఎప్పుడు ఉండకండి. ఎవరు కూడా వాడిని ఒక్కడి గురించి మాట్లాడట్లేదు నేను. ఎవరు కూడా చిన్నవాడు కాదు, వీడికి ఏమీ తెలియదు కదా అని అనుకోకూడదు. చదువు ఎప్పుడు నేర్పించాలా? చిన్నప్పుడే పెద్ద అయిన తర్వాత. చాలామంది పిల్లలు ఆ చిన్నప్పుడు అలా వదిలేయటం వల్ల ఏమవుతారంటే, కొంచెం ఎదిగేటప్పటికి వాళ్ళు మాట వినరు, ఎవరు మాట వినరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక భయం అనేది భయం అంటే ఎలా ఉండాలంటే, అమ్మో మా నాన్న ఇలా ఉండకపోతే చాలా క్రమశిక్షణ అనే మాటకి అర్థమే అది. కాబట్టి వాడు ఒక్కడనే గుర్తుపెట్టుకోకండి. మీరు ప్రతి వాళ్ళు కూడా చర్చలో ఉన్నవాళ్ళు ఇది మాత్రం బాగా నేర్చుకోండి. ఏంటంటే, పిల్లలను ఎప్పుడైనా సరే వాళ్ళని భవిష్యత్ ప్లాను మనం ముందు ప్రణాళిక వేసుకుని అప్పుడు వాళ్ళని పెంచాలి. అంతేగాని భవిష్యత్తు ఏం శూన్యం పెట్టుకుని ఏం పర్లేదు అనుకోవద్దు. అర్థమవుతుంది ఎవరినైనా సరే. అందుకే నేను ప్రతి వాళ్ళ మీద సీరియస్ అందరూ చూడటం కారణం ఏంటంటే ఆ కారణం చేద్దాం. అర్థమవుతుందా? కాబట్టి నువ్వైనా అరే బాబు నేను రారా ఇలా రారానంటే వచ్చేదంతే. అర్థమవుతుందా? వెళ్ళి కూర్చున్నానా అంటే కూర్చోవాలి. అంతేగాని మా నాన్న రమ్మంటే వెళ్తానేంటి, మా అమ్మ రమ్మంటే వెళ్తానేంటి, పాస్టర్ గారు రమ్మంటే వెళ్తాను ఇలా అలా అనుకోకూడదు. పాస్టర్ గారైనా అమ్మాయినా నాన్న అయినా రమ్మనగానే ఏం చేయాలి? చెప్పు ఏం చేయాలి? రావాలి. అక్కడికి వెళ్ళు నాయన అంటే ఏం చేయాలి? వెళ్ళాలి. అర్థమవుతుందా? అంతేగాని నేను వెళ్ళను నేను చేయను అనకూడదు. అలాగే చెడ్డ బాయ్ అవుతారు. గుడ్ బాయ్ అవరు. బ్యాడ్ బాయ్కి గుడ్ బాయ్కి తేడా ఏంటి నాకు చెప్పండి. బ్యాడ్ బాయ్ అంటే ఏం చెప్పాయ్? బ్యాడ్ బాయ్ అంటే ఏంటి? బ్యాడ్ బాయ్ అంటే చెప్పిన మాట విననివాడు. గుడ్ బాయ్ అనే మాటకు అర్థమేంటి చెప్పండి? చెప్పిన మాట వినేవాడు. అది ఇది వద్దు నాయన అంటే నేను అదే చేస్తాను అని చెప్పి ఏడవకూడదు. అక్కడికి వెళ్ళొద్దురా అంటే వద్దంతే. అవునా మానేస్తాను. లేదు నేను చేస్తాను. అమ్మ పిలిచినా నాన్న పిలిచినా ఏం చేసినా. అందుకే సండే స్కూల్ అనేది అందుకే సండే స్కూల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సండే స్కూల్లో వాళ్ళని మామూలుగా వదిలేసి వ్యవహారం చేయదు. సండే స్కూల్ చాలా స్ట్రిక్ట్గా నడిపించాలి. సండే స్కూల్లో
వాళ్ళు ఏ ప్రశ్నను అడిగితే అది అసలు నేనే వద్దాం అనుకుంటున్నా. ఎవరన్నా పెద్ద పిల్లలు చక్కగా భక్తిగా ఉండి వాళ్ళని నడిపించి దేవునితో మమ్మేకంటే చిన్నపిల్లలు బాల్యంలోనే వాళ్ళకి మీరు ఏమి నేర్పలేదు అనుకోండి, తర్వాత ఏమి నేర్పలేదు. అందుకే సండే స్కూల్ పిల్లలు ఎంతమంది మీరు పోగు పెడతారో అది ధన్యులు. మీరు సేవ అసలైన సేవ ఏంటి తెలుసా మీకు? సండే స్కూల్ పిల్లలు అనేవాడు కానీ మీరు చిన్నప్పుడు కానీ ప్రభు సందులో కానీ నిలబెట్టగలిగితే వాడు పెద్ద ఎదిగిన తర్వాత వాడి మార్గం తప్పడు. అందుకే బాల్యము నుండి వాళ్ళకి అన్ని విషయాలు నేర్పించే ఒక మంచి బడి అని చెప్పండి, ఆదివారపు బడి కదా. ఆదివారం బడి ఒక పాట పాడేవారు పిల్లలు మీరు కదా. సండే స్కూల్ అంటే మాకు ఇష్టం, వన్ డే మ్యాచ్ అయినా మానేస్తాం అంటే ఏంటి? కొంతమంది ఆదివారం చచ్చ కొట్టి ఏం చేస్తారు వాడు అక్కడికి తిరుగుతారు. ఆదివారం దేవుని సందని ఎగ్గొట్టావనంటే నువ్వు ఒక శాపగ్రస్తుడు అంతే. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టినా కానీ నువ్వు ఒక ప్రార్థన హీనుడు, అంటే నీకు ప్రార్థన చేయడం ఇష్టం లేదు. శుక్రవారము శనివారం ఏదో మనకు ఈ శుక్రవారం కుదరగా శుక్రవారం పెట్టుకుంటాం. నీ ఉపవాస దినాన్ని ఎప్పుడు ఎగ్గొట్టావంటే ఒక భక్తిహీనురాలు అంతే. నువ్వు ఒక భక్తిహీనుడు. ప్రార్థించే రోజున ప్రార్థించాలి, ప్రార్థన చేసాం. ఆరాధనకి వెళ్ళే టైంలో ఆరాధనకి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళే టైంలో సువార్తకి వెళ్ళాలి. సండే స్కూల్ పిల్లలు పోగు పెట్టాలి. పెద్ద పిల్లలు ఉన్నారు అనుకోండి, ఈ వారం కొత్త ఆత్మలు ఎవరినైనా పట్టుకోవాలని ఆశ ఉండాలి. మీకు తెలుసా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కానీ మీరు పిల్లలు కానీ తీసుకురాగలిగితే బైబిల్లో ఉన్న అనేక భక్తులు వలె పిల్లలు తయారవుతారు. ఈ రోజుల్లో పెద్దోళ్ళ మధ్యన సేవ చేసే కంటే పిల్లల మధ్యనే సేవ చేయడం చాలా ముఖ్యం. ఎందుకు తెలుసా? ఇప్పుడు బాల్యములోనే పిల్లల హృదయాలు చెడిపోతున్నాయి. మన ఎవరో కురగాడు మాట్లాడుతున్నాడు, ఎంత ఉన్నాడు, వాళ్ళ అమ్మ భలే ట్రైనింగ్ ఇచ్చారు వాడికి. నేను గోవుని పెంచుతాను రా, నీవు కుక్కను పెంచుతావు. నీ మతము నిన్ను కుక్కను పెంచమని చెప్పింది, నా మతము నన్ను గోవుని పెంచమని చెప్తుంది. నేను మూత్రం తాగుతాను, ఉచ్చ మూత్రం తాగు, కుక్క మూత్రం తాగుతావురా అంటున్నాడు వాడు. వాడికి మూత్రం లేడు, అసలు గోమూత్రం తాగడం అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ తెలియకుండానే వాడు ఏదో మాట్లాడుతున్నాడు. అంటే అమ్మా నాన్న వాళ్ళు ఎలా చెడగొట్టారు చూడండి. అందుకని బాల్యము నుండి కూడా ఎలా ఉండాలంటే వాళ్ళ మీద ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే క్రమశిక్షణ ఉండాలి. ప్రేమే, క్రమశిక్షణ. ఈ రెండు మర్చిపోకూడదు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చక్కగా కూర్చుని మాట్లాడాలి. ఎవరు అడుగుతున్నారు అనుకోండి, ఏంటి చెప్పండి అని. కొంతమంది పిల్లలు అడుగుతారు, దేవుడు ఎలా ఉంటాడండి అంకులు, దేవుడు ఎలా ఉంటాడు నాకు చెప్పు అంటాడు. ఆడికి దేవుడు అంటాం కూడా రాదు. దేవుడు ఎలా ఉంటారు? ఎలా ఉంటాడు రా దేవుడు మనలాగే ఉంటాడు. ఎలా ఉంటాడు అంకులు అంటే మన కాళ్ళు చేతులు ఉన్నాయా? దేవుడు కాళ్ళు చేతులు. మనం నడుస్తున్నావా? దేవుడు ఏం చేస్తాడు? నడుస్తాడు. మరి కనపడ్డే అని అడిగాడు అనుకోండి, ఇప్పుడు కనపడ్డా ఆయన, ఇప్పుడు కనపడతాడా? కనపడ. అందుకని పిల్లలకు కుటుంబ ప్రార్థన ఒక ట్రైనింగ్ స్కూలు, సండే స్కూల్ కూడా ఒక ట్రైనింగ్ ప్రదేశం. దేవునికి స్తోత్రంగా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి పిల్లలందరినీ కూడా మీరు ఎట్లా పడితే అట్లా వదిలేయటం ఎప్పుడు అసలు అలవాటు చేయొద్దు. పిల్లలంటే నాకు చాలా ప్రేమ. పిల్లలంటే నాకు ఎందుకు ప్రేమ అంటే వాడు ఒక్కడ మారితే చాలు 100 మందిని మారుస్తాడు. బాల్యంలో దారి చెప్పాడు అనుకోండి, ఏమవుతారు చెప్పండి? అప్పుడు విజయ్ అంటాడు, అంటుంటాడు ఎక్కడో, బాబు మా చిన్నప్పుడు ఇలా వాకింగ్ చెప్పు ఉంటే నేను ఎప్పుడో బాగు చక్కగా ఉందని అయినా సమయం సద్వినియోగం చేసుకుంటారా అనుకుంటా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే బాల్య దినములందే సృష్టికర్తను ఏం చేయాలి? బాల్య దినం అంటే అర్థం ఏంటంటే యూఆర్ యూత్. అందుకని బాల్యంలోనే వాక్యం నేర్పి కడత పెట్టించిన వాళ్ళతో నిలబెడితే కొంతమంది రాని వాక్యం చెప్తాను అంటే నేర్చుకోవడం ఏడురా. అందుకని ఆ చిన్న వయసులోనే వాక్యం కంటత పెట్టించాను వాళ్ళతో, నేర్పించాను వాళ్ళకి. అందుకని సాధారణంగా అదనుకుని
మీకు వచ్చిన తర్వాత ఎవరో పోయి ఎందుకు విజయ్ రెండు పాస్టర్ గారు ఉన్నాడు, నేను వచ్చి కొంచెం వాక్యం చదువుకుందామని నేను అనుకుంటున్నాను. ఈ లోపల వాక్యం చదువుతామని చెప్పి సరే ఎన్ని వేదో చదవాలని చెప్పి ఈ లోపల చర్చి బోర్డు చేయించాను. అది దాని గురించి ఆలోచన చేస్తే వాళ్ళతో మాట్లాడుకుంటున్నాను. సరే మొత్తం మీద ఏదైనా కానీ వాళ్ళతో మనం ముచ్చరించాలి, మాట్లాడాలి. పిల్లలతో ఏం చేయాలి? మాట్లాడాలి. భయపెట్టే టైంలో క్రమశిక్షణ చెప్పే టైంలో ఏం చేయాలి? అన్నం పెట్టే టైంలో అన్నం పెట్టాలి. చెప్పాలి అన్నం పెట్టే టైంలో పిల్లలకి ఇప్పుడు అన్నం పెట్టాలి. 6 గంటలకు పెట్టేయాలి వాళ్ళకి. అలా పరిగెట్టించి మొత్తం మీద అలా తినిపించేయాలి. తినిపించేస్తే ఏం చేస్తారు? 7-8 గంటలకల్లా ఏం చేస్తారు? వాళ్ళు పడుకుంటారు. ప్రాంతం టైంలో ప్రాంతం తీసుకురావాలి. చిన్నప్పటి నుంచి ప్రభుత్వం తీసుకెళ్ళిపోవడం, ఎట్టి పరిస్థితులు వదిలేసి పక్కన కంపెనీ నేను ప్రాంతానికి వెళ్ళి వస్తాను వాళ్ళని మీరు చూడండి అనే విధానంలో ఇప్పుడు తీసుకెళ్ళిపోవడం కూడా తీసుకుపోవడం. అక్కడ ఏం చేస్తున్నారంటే కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నప్పుడు ఒకటి పటీలు తీసి కొంచెం గట్టిగా మాట్లాడడం కూడా చదువుతున్నాను. ఒక పాస్టర్ గారు అన్న వాళ్ళ చిన్న కూతురు సరిగ్గా ప్రాంతం వరకు బాగా ఉండదంట. సరిగ్గా వాక్యం మొదలెట్టు ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు. చిన్న పిల్లలు అంత కదా, చాలా చిన్నది అన్నమాట, 2వ సంవత్సరం అంతా. బయటికి తీసుకెళ్ళి ఫుల్గా పటీలు కొట్టి నోరెత్తో చంపుతామని అని చెప్పి మన దగ్గర జాషువారి గారు అంతా చూసారా, అప్పుడప్పుడు వాళ్ళ చిన్న మళ్ళీ ఒక్కసారి అంతే. అప్పటి నుంచి ఏడారంటారు రాను చూసేదాడు. ఎప్పుడు కూడా పిల్లల్ని మనం బాల్యంలో వాళ్ళకి కొన్ని భయాలు చెప్పకపోతే ఏ భయం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు చెప్పిన ప్రభువులందు ఎలా ఉండాలి? బలవంతులై ఉండాలి. బలంగా మనం ఉండాలి. కొంతమందిని మనం బలవంతులు చేయాలి. భక్తి మనకి బలం ఇస్తుంది. అది ఇదంతా చెప్పింది ఏంటంటే నువ్వు ఏమి నేర్చుకోకపోయినా భక్తి నేర్చుకో. ముందు దైవ భక్తి సాధన. దేవుని యొక్క సన్నిధిలో చాలామంది ఇప్పుడు అన్ని అలవాట్లు నేర్చుకుంటున్నారు కానీ ఏమి నేర్చుకుంటలేదు చెప్పండి? భక్తి నేర్చుకుంటలేదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే భక్తి నేర్చుకుంటే ఏమొస్తుంది అని రోడ్ల మీద తిరుగుతున్నారు. బాబు నువ్వు ఇప్పుడు తెలియదు నాయన ఈ విషయం. ఒక టైం వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎంత నష్టపోయావో తెలుస్తుంది. ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే నీ ఆయుష్కాలం పొడిగించాడు. లేకపోతే ఎంతోమంది చచ్చిపోయి నరకానికి పోయిన వాళ్ళు నువ్వు పోతావు. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు తప్పనిసరిగా బైబుల్ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళటం అనేది నీ జీవితానికి నీకు మేలు. పాస్టర్కి మేలు కాదు, అది మీ అమ్మకి మీ నాన్నకి మేలు కాదు, పక్క విశ్వాసం మేలు కాదు. నువ్వు ప్రార్థనలో జీవించడం ద్వారా నీకు బలం, అది పక్కవాడికి కాదు. అందుకే మనం బలవంతులుగా ఉండాలి. ప్రభు యొక్క సన్నిధిలో బలంగా ఉండాలంటే అర్థం ఏంటంటే లావుగా ఉండాలని కాదు. బలం అనే మాటకు అర్థం ఏంటంటే జీవితంలో కొన్ని పరిస్థితులు మనకు ఎదురొచ్చినప్పుడు వాటికి కృంగిపోకుండా ధైర్యంగా నిలబడే శక్తి మనతో. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి, అప్పుడు కృంగిపోకూడదు. అప్పుడు ఎట్టి పరిస్థితులు ఏం చేయకూడదంటే నిరాశ పడిపోకూడదు. అనుకోండి నువ్వు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బలహీనుడు కాకుండా ఉండాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? క్రీస్తునందు నువ్వు బలంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మరి ఎలా ఉండాలి? బలం ఎలా వస్తుంది? బలం ఎలా ఉంటుంది చెప్పండి? క్రీస్తు ప్రభువునందు మనకు బలం రావాలనుకుంటే మొట్టమొదటి నీ జీవితంలో మారు మనస్సు నీకు బలం. రక్షణాలను పొందిన వారు బలహీనుడు అవ్వడు, బలంగానే ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే ఏ పాపము లేనప్పుడు ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. పాపం మనిషిని పిరికోండి చేస్తుంది, బలహీనుడు చేస్తుంది. పాపం మనిషిని ఏం చేస్తుందంటే అనారోగ్యవంతుడు చేస్తుంది, బలహీనుడు చేసి పాడేస్తుంది.
పాపము ఒక మనిషిని ధైర్యం లేని వాడిగా భయం ప్రతినిధిస్తుంది. పాపం లేనివాడు ఎందుకు భయపడతాడు? కీర్తనాగ్రంథం 14వ కీర్తన 2వ మాటలో మనం చదువుతాం. 4వ మాటలో 14వ కీర్తన 4వ మాటలో యెహోవాకు ప్రార్థన చేయక పాపము చేయవారికి తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడదు. పాపం చేసేవాడు ఏమవుతాడు చెప్పండి? బహుగా భయపడతాడు. ఎందుకు భయం వచ్చింది ఆ వ్యక్తికి? పాపం చేస్తున్నాడు కాబట్టి. పాపం చేయని వాడు ఎందుకు భయపడాలండి? ధైర్యంగా ఉంటాడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి మాట చూడండి. సామెతల 28:1. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1. ఎవడు తలవకుండానే దుష్టుడు పారిపోవును. నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడమ్మా? ధైర్యముగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా ఉంటుంది చెప్పండి? ధైర్యముగా. దేవుని యొక్క సన్నిధిలో యేసు రక్తంలో కడగబడి నీతిమంతుడు అయినప్పుడు ధైర్యంగా. 125వ కీర్తన మొదటి మాట కూడా చూడండి, అక్కడ ఏముందో. 125వ కీర్తన 1వ చరణం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఏమవుతారు? కదలక నిత్యము నిలుచు సియోను కొండ. సియోను కొండ అంటే అర్థం ఏంటంటే, కదలక అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ పరిస్థితులు నువ్వు బెదరవు. ఎక్కడా అంటే దేవుని యందు విశ్వాసం ఉంచావు కాబట్టి. ఇంకో చోట అంటాడు, యానగా అతడు యెహోవా యందు నమ్మిక ఉంచిన గనక అతడు ఏ మాత్రము అసలు జడియడట. ఎందుకంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడు ఎట్టి పరిస్థితుల్లో ఏమవుడంటే భయపడడు. ఏ పరిస్థితుల్లో కూడా అవిశ్వాసం లేదు కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో జడియడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు హృదయము నిబ్బరముగా ఉంటుందట. అతని హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? నిబ్బరంగా ఉంటుంది. ఎందుకుంటుంది? అతడు యెహోవా యందు ఏముంచని చెప్పండి? నమ్మిక ఉంచాడు. అందుగా దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు ముందు ధైర్యంగా ఉంటుంది. ఇది మొదటి విషయం. పాపాన్ని వదిలేసుకుంటే నీ జీవితంలో అదే మేలు జరుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ధైర్యవంతుడు. అలాగే యోబు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి చూడండి. యోబు గ్రంథము, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల్లో ఉండడం చూచి విడిచిన ఎడల, దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల నిర్దోషి సంతోషిస్తావు. ఎందుకు ఆనందంగా ఉన్నావు నువ్వు అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఒకప్పుడు పాపంలో దుఃఖమేనండి బాబు. పాపంలో ఉండి దుఃఖం కొని తెచ్చుకున్నాను. ఇప్పుడు దేవుని యందు ఉన్నాను కాబట్టి నాకు నిర్దోషిగా ఉందని సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక వ్యక్తి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ముందు భక్తి నేర్చుకుంటే అతను ఏ పరిస్థితులు భయపడవసరం లేదు. ఎందుకు తెలుసా? భక్తి నేర్చుకున్న వాడి జీవితంలో ముందు అతడు స్థిరంగా ఉంటాడు, బలంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. భక్తి అతనికి ధైర్యం ఇస్తుంది. ఎన్ని పరిస్థితులు రానవండి, ఎట్టి కృంగిపోడు. భక్తిలో అతనికి ధైర్యం వస్తుంది. ఎందుకంటే యోబు గ్రంథం 4:6 చదివింది అదే, నీ భక్తి నీకు ధైర్యము, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కదా. జ్ఞాపకం ఉంచుకో, నిరపరాధి అయిన వాడు ఎప్పుడన్నా ఎక్కడ నశించాడా? యథార్థ వర్తనలో ఏనాడు నిర్మూలమయ్యారా? నేను చూసినంత వరకు అక్రమం ఉంటుంది. కీడు నిమిత్తం వారు దాన్నే కోస్తారు. దేవుడు ఊదగా వాళ్ళు లేకపోతే, దేవుడు ఎప్పుడైతే ఊదుతాడో అంటే దేవుడు ఒక్కసారి ఉద్మానాన్ని పోతున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏమి లేదు చెప్పండి, భక్తి లేదు. అంతేకాదు అక్రమస్తులు, అక్రమం చేసేవాడు ఎప్పుడు చీకట్లో చేస్తాడు. అక్రమం చేసేవాడు ఎప్పుడు కూడా చాట్నే చేస్తాడు. లంచం పుచ్చుకునేవాడు ధైర్యంగా ముందు పుచ్చుకుంటాడు. అవినీతి పరులు, అక్రమస్తులు ఎప్పుడు కూడా చాట్నే చేస్తారు, చీకట్లోనే చేస్తారు.
వాళ్ళకి చీకటి అంటే వాడు చాట్ అంటే ఇష్టం. యథార్థంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా భయపడటం. లంచం తీసుకొని వాడు ఎవడిని పిటిషన్ పెట్టుకుని భయపడ్డది ఎలా చేసుకుంటే ఏం చేసుకుంటారు. అందుకే ఎప్పుడూ కూడా దైవ సన్నిధిలో ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో నీవు భక్తి నేర్చుకో ముందు తాగుడు కాదు. జీవితంలో తాగుబోతులే తిరిగే కుర్రోడు జీవితంలో ఒక నిరీక్షణ ఉంటుంది, ఏముండదు అని బతుకంతే. వాడి బతుకులో వాడు సరిగ్గా ఉండే వ్యవహారం లేదు. కారణం ఏంటంటే వాడికి భక్తి ఉంటే కదా. అందుకని ఆడపిల్లైనా మగపిల్లైనా ముందు భక్తి నేర్చుకున్నారనుకోండి అన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకని ఆ మాట అన్నాడు ఇందాక యోబు గ్రంథం 11:11 నీవు నీ మనసును తిన్నగా నిలిపిన నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని విడిచిన ఎడల, నీ ఇంట్లో పాపానికి సంబంధించిన ఏ వస్తువు ఉన్నా సరే తీసి 11 ఏళ్లలో మందుబాటులు, 11 ఏళ్లలో సినిమా క్యాసెట్. అంటే సినిమా క్యాసెట్ అంటే నా భాష వేరు, నేను చెప్పే మాట వేరు. కొంతమంది పాపానికి సంబంధించిన లోపలెట్టుకుంటారు, ఎవరితో తెచ్చి లోపలెడతారు, వాళ్ళు చూడలేదని చెప్పి దొంగిలించి చేస్తారు. దానివల్ల నీకు క్షేమం ఉండదు. అసలు నీ ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి నీవు లోపలెట్టుకోవద్దు. చూసావంటే నేను తీసి పడేది. పాపము నీ గుడారముల నుండి దుర్మార్గత నువ్వు కొట్టివేసిన ఎడలా, నీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్యాయమైనది అక్రమమైనది ఎప్పుడు నీ దగ్గర పెట్టుకోవద్దు. ఏ రోజున కూడా. ఎందుకు తెలుసా? దేవుడు ఆస్వాదిస్తే గొప్పవడం అవుతాం, కానీ మనుషులు ఆస్వాదిస్తే గొప్పవడం అవుతాం. తాత్కాలిక ఈ లోకంలోనే గొప్పవాడు కనపడతాం. అందుకని యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు, అది నన్ను కష్టము చేయదు ఎక్కువ. నన్ను కష్టము చేయాలంటే అర్థం ఏంటంటే కష్టపడుతుందని కాదని అర్థం. నువ్వేదో అనవసరంగా చేసేసి అక్రమంగా సంపాదించు, దానికోసం కష్టపడద్దు. అంటే అక్రమం కోసం కష్టపడద్దు, కష్టపడే రీతిగా కష్టపడదు, న్యాయంగా కష్టపడదు. దేవుడు నిన్ను దీవిస్తే నువ్వు నీ బిడ్డలు గొప్పవాళ్ళు అవుతారు. అందుకే ముందు దేవుని యొక్క సందులో పిల్లల్ని ఆశీర్వాదంలో పెంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి ఆశీర్వాదం. ప్రభువా బిడ్డలను, నా బిడ్డలను ఆశీర్వదించున్నాయి, నువ్వు ఆస్వాదించే రీతిగా వీళ్ళని పెంచే కృప నాకు ఇవ్వండి అని అడగదు. కొన్ని వయసులో ఉండదు, ఒక్కొక్కడు ఆయనకి బైబుల్ ఉండదు, ప్రార్థన ఉండదు. ఎవడో తిరిగి రౌడీజం గోండాయుధం చేద్దామని చెప్పారు. ఏంట్రా నువ్వు చేసే గోండాయుధం రౌడీజం? కత్తి పట్టుకున్నవాడు కత్తితో దస్తాడు. రౌడీజం గోండాయుధం త్రాగుబోతుజం చేసిన వాడు త్రాగే చేస్తాడు. చాలా మంది ఏమనుకుంటుంటారంటే నేను ఆడి మీదకి వెళ్ళగలను, ఏడి మీదకి వెళ్ళగలను. ఏంటంటే వెళ్ళేది వాడిలాగంటే నేను ఇలా చేసేస్తున్నా. వెనకాల ఎంత బ్యాచ్ ఉంది. ఈ మధ్యకాలంలో కుర్రవాళ్ళు కొంతమంది బ్యాచ్లు తయారు చేసుకుంటున్నారు. తయారు చేసుకుని నేను కానీ ఒక ఫోన్ కొట్టానంటే నేను వెనకాల ఏం చేస్తాను చెప్పండి, చూస్తారు. ఓ అమ్మాయి కూడా ఎక్కడ నువ్వు వాడిని ఏదో ఒక నోరు లేని అదమాయించి నువ్వు అన్యాయం చేసినా అవతలోడి మీద నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒకడు అలాగే ఎరవీగాడు, ఈ మధ్యనే చచ్చిపోయాడు. చచ్చిపోడంటే చచ్చిపోలేదు, చంపేశాడు. కనబడ్డ వాళ్ళందరినీ కత్తి తీసుకుని 9వ తరగతిలో ఉన్నప్పుడే ఒకటి చంపేశాడు, 9th క్లాసులో. పాపం ఆ కుర్రవాడు ఆ తల్లికి ఒక్కగాను కొడుకు విధవరాలు. నువ్వు ఏడిపించి 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 ఉండు, దేవుడు నిన్ను ఒక రోజు తీరని ఏడుపు పెడతాడు. నీలో ఇంకా తేరుకోలేవు. మోసపోకడి దేవుడు విక్రయింపడు, మనుషులు ఏమి విత్తున్నో ఆ పంటకి వస్తాడు. అందుకే రక్షణ అంటే ఇదే. నువ్వు దేవుడికి వ్యతిరేకంగా చేసే కార్యాలు విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా బ్రతికి దేవుని ద్వారా మేలు పొందాలనే జీవితం నీవు జీవిస్తే మంచిది. కానీ నేను ఎలా జీవించినా ఏం పర్వాలేదు. భక్త ఏమన్నా ఇప్పుడు భక్తి ఏంటండి, ఇంకా 3 వయసు ఉంది, అప్పుడు చూసుకుందాం అండి. బాబు నీ జీవితం నీ చేతుల్లో లేదు నాయన. నువ్వు అలా భ్రమలో బతకడమే తప్ప నువ్వు ఏదైనా ఆలోచనగా ఏదైనా వస్తే నేను ఎవరు తప్పించలేదు.
అందుకని మనకి నేడు అనే సమయం ఉంటుండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలట. నేడు అనే సమయం ఉన్నప్పుడు రక్షించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు మారు మనసు పొందు, నువ్వు నిజంగా బలవంతులు అవుతావు. ఆ బలం తెచ్చుకో. అంతేగాని ఆడి మీద గీడి మీద దెబ్బలాడికి వెళ్ళే బలం కాదు. అది దుర్మార్గమైన బలం. వాడి మీద గీడి మీద అన్యాయంగా అక్రమంగా వెళ్ళిపోతే ఎంతకాలం వెళ్తావు? ఒకడు నోరు లేదని చెప్పి అవత పక్కన స్థలాలు ఆక్రమించేస్తుంటారు. ఏం చేస్తారు? మా వెనకాల ఎంత బలంగా ఉంది. ఎందుకంటే వెనకాల కూడా అందరూ అక్రమంగా వెళ్ళిపోయి మీద పోయిపడే ఏటో పెద్దగా అనుకుంటూ ఉంటారు. ఏదో అక్రమం చేసి అన్యాయం చేసి ఏం చేస్తావు? అందరినీ ఏడిపించేది సంపాదిద్దాం అనుకుంటావు. దేవుడు ఒక టైం వచ్చిన తర్వాత నిన్ను ఏడిపించే రోజు ఒకటి ఉంటుంది. నువ్వు మామూలుగా ఏడవప్పుడు తీరని శోకం వస్తుంది అన్నమాట. అప్పుడు నేను ఎవడు కూడా తప్పించలేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్రభువునందు బలంగా ఉండాలి తప్ప లోకంలో పాపంలో బలంగా ఉండకూడదు. పాపం చేసే విషయంలో దృష్టి వచ్చినట్టు ఉండవద్దు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏదైనా చేసిన దానికి ఇక్కడ నువ్వు లెక్క చెప్పాలి, చనిపోయిన తర్వాత కూడా లెక్క చెప్పాలి. ఈ రెండు విషయాలు మర్చిపోకూడదు. దైవ సన్నిధిలో ఎప్పుడైనా సరే నన్ను ఎవడో చూడటం లేదనే భ్రమలో ఉన్నవాడు ఎప్పటికీ వాడు దేవుని చేతుల్లో నుండి తప్పించుకోవడం అనేది అసాధ్యమైన విషయం. అందుకే దేవుని యందు బలంగా ఉండండి. ముందు ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండండి? బలవంతులై ఉండండి. ఎవరి యందు? దేవుని యందు. ఎలా ఉండాలి? అది దేవుని యందు బలం సంపాదించుకోవడం. దేవుని యందు బలం ఎలా వస్తుంది నీకు అంటే, ముందు ఇందా చెప్పాను, పాపాన్నంతా దేవునికి విరోధమైనంత వదిలిపెట్టు. తెలిసి తెలియక ఏదో చేసి ఉంటావు, ఒప్పుకో. ఇది మొదలు. రెండవది, పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రార్థనలోనికి రా. ప్రార్థన చేయటం మొదలుపెట్టు. కొంతమందికి పాపం మొదలు అలాగని చెప్పి ప్రార్థన ఉండదు. పాపం చేసేవాడు ఎప్పుడు ప్రార్థనలో ఉండలేడు. నీవు ఎంత ప్రార్థనలో ఉంటావో, ఎంతగా నీకు సమయం దొరికిన ప్రార్థన చేస్తావో, దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఫలితం ఒకనొక దిన ముందు దేవుడు ఫలితం ఇస్తాడు. ప్రార్థనా జీవితం లేకుండా ఎప్పటికీ నువ్వేమీ చేయలేవు. అందుకే ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన చాలా ముఖ్యం. కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతంగా ఒంటరిగా వెళ్ళిపో. ఒక గదిలోకి లేదు, మందిరంలోకి ప్రార్థన చేయి. ఇద్దరు ముగ్గురితో కలిసి ప్రార్థన చేయి. అక్క, నాకు కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి, కొంచెం అందరూ ప్రార్థన చేయాలి అని ఎవరన్నా ప్రార్థన సహవాసానికి ఒక ఇద్దరు ముగ్గురు ఎవరి బిడ్డలు, ఎవరి పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, ఆడపిల్లలు వేరే, మగపిల్లలు వేరే టైం తీసుకుని ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు దీవిస్తాడు. మేము అలాగే ప్రార్థన లేదు. నేను ఎందుకు దేవుని సందులో ఈ విషయం చెప్తానంటే, మేము పనులు చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ టైం దొరికినప్పుడు సాయంకాలం అందరం కలిసి ఇలా మందిరం ఉండేది. మా అమ్మాయి అప్పుడు కొత్తగా మా మాస్టర్ గారు మందిరం కడితే ఆ మందిరంలో ఏం చేసేవాడు అంటే, మాకు దుప్పట్ల గట్ట ఏమీ లేవు. ఇలా చేపలుంటే కిందో చేప మీదో చేప కప్పు. ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది వెళ్ళి మందిరంలో ఉండి చుట్టూ కలిసి పాటలు పాడుకునే రెండు పాటలు పాడి ఎవరి పిల్లలని చెప్తున్నాము. అందరం 8th, 9th, 10th ఆ ఏజ్ వాళ్ళు. మాకు మందిరం కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరం. సాయంకాలం ఏదో కొంచెం గింజను ఏదో అనుకుంటే తినేసి బైబుల్ తీసుకుని అంతే వెళ్ళిపోయి మందిరంలో ఏం చేసుకోవడం తెలుసా? చుట్టూ కూర్చుని పాట పాడుకొని ప్రార్థన చేసి అందరూ అలా లైన్గా పడుకొని, ఏదైనా సువార్త ఉంటే అందరూ సైకిల్ మీద సువార్తకి వెళ్ళి మళ్ళీ మందిరంలోకి వచ్చి పడుకుని తెల్లవారుజాము లేచి మందిరంలో ప్రార్థన చేసి, ఎవరు మటుకు బలంలోకి వెళ్ళేవాడు, అందులో ఒకటి ఇటుక పెట్టిలో పనిచేసే పిల్లలు ఉండేవారు. నేనంటే చదువుకుని అప్పుడప్పుడు కూలి పనికి వెళ్ళేవాడు. నాకు తెలుసు మరి ఇక్కడ మందిరం ఉంది, ఎంతమంది వచ్చి ఎవరు వస్తే ఇందులో పడుకుంటున్నారో తెలియదు, ఇందులో పడుకొని ప్రార్థన చేస్తాను నాకు తెలియదు. కానీ దైవ మందిరంలో నువ్వు నివాసం చేయటం వల్ల నీకు దీవెన. దేవుడి మందిరం అనేది తలుపులు వేసుకుని తాళాలు వేసి పెట్టుకున్నది కాదు.
అది నీ ఎదుగుదలకి ఒక గృహం, దేవుని యొక్క క్రమశిక్షణతో కూడిన గృహం. అందులోకి వెళ్ళి యవనస్తులు అక్కడే ఉండి ప్రార్థన చేసి వాక్యం చదివి దేవుళ్ళు ఉండమండి. దేవుడు నిన్ను దేశ విదేశాలకు లేదా అనేక ప్రాంతాలకు నడిపిస్తుంది. ఆ భక్తి నేర్చుకోవాలి. ఆడపిల్లలు ముందు నలుగురు పిల్లలు అనుకోని కూర్చుని దాని గొప్ప సంగతి దీని గొప్ప సంగతి కాదు మాట్లాడుకోవాల్సింది. ఆ సోది కాదు. ఏం చెప్పి నువ్వు ఎప్పుడు మారు మనసు పొందావు, ఎప్పుడు పొందుతావు, నువ్వెప్పుడు బాప్తిసం తీసుకుంటావు, ఏనాడు నువ్వు ప్రభు దగ్గర నిలబడతావు అని చెప్పి మరొక అమ్మాయిని ప్రభువులో నిలబెట్టే రీతిగా నువ్వు ఉండాలి. లేఖనాలను చదువుతూ దేవుని యొక్క భక్తులు నువ్వు ఎప్పుడైతే ఉంటావో అనేక మంది యవనస్తుడికి నువ్వు ఒక మాదిరి అవుతావు. ఇద్దరు ముగ్గురు మందిరంలో ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? అది నీకు దీవెన, నీకు దీవెన. సమూయేలు అంత గొప్పవాడు అవడానికి కారణం ఏంటంటే మందిర పరిచర్యలో, ఆ మందిరంలో ఉన్న చిన్నప్పుడు తీసుకొచ్చి అలా ముద్దులేసింది. మందిరంలో బాల్యం నుండి ఈ పరిచయం నేర్పించింది. చెయ్యి వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండాలా. నాకు ఆ మాట చూడగానే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత చిన్న వయసులో ఎలా ఉంటాడో వదిలేసిందో అన్నమ్మ, అసలు జాలి దయ లేదా అనిపిస్తుంది. కానీ నా కొడుకు కంటే నా దేవుడు ముఖ్యం అనుకున్నది. దేవుడికి స్తోత్రంగా పాలు విడిచినట్టు తీసుకుపోయింది అంతే. ఏ వయసుతో పాలు నాకు చెప్పండి. పాలు తాగండి ఎప్పుడు మానేస్తారు వాళ్ళు. పోనీ ఎక్కువ అనుకుంటే 5 వేసుకోండి. 5వ సంవత్సరంలో తీసుకుని వెళ్ళి దేవుడి మందులు వదిలేసి నువ్వు ఇక్కడే పరిచయం చేయి బాబు అని అంటే మరి కూడబడి ఏడవలేదా? అసలు మనం మాట చెప్తాకి భయపడిపోతాం. మరి ఆ కుర్రవాడిని అలా వదిలేయటం ఎలా జరిగింది, ఎలా సాధ్యం? మందిరంలో పడుకున్నవాడట. అప్పుడులో ఈ కరెంట్ దీపాలు కాదు, నూనె దీపాలు. ఆ దీపం ఆరిపోకుండా నూనె పోస్తూ ఉండాలి. అందులో అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో దేవుడు మాట్లాడటం మానేశాడు. తిరిగి ఎప్పుడైతే మందిరంలో ఒక మనిషి వచ్చి పడుకుని ప్రార్థన చేయడం మొదలెట్టాడో అప్పుడు దేవుడు మళ్ళా మాట్లాడటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. సమూయేలు దగ్గర నుంచి మళ్ళా దేవుడు మాట్లాడాడు. అప్పుడు దాకా దేవుడు మౌనంగా అంటే అప్పుడప్పుడు మాట్లాడేవాడు, కానీ తరచు జరిగేది కాదు. సమూయేలు దగ్గర నుంచి మళ్ళీ ప్రారంభమైంది అందరితో దేవుడు మాట్లాడటం. అంటే ఒక సమూయేలు యొక్క భక్తి జీవితం ఏమైందంటే అందరూ దేవుని స్వరం వినడానికి కారణమైంది. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి మాటకున్నప్పుడు మంచి మాట్లాడి, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించు ఉండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు. అరుదు అంటే చెప్పండి, తరచుగా తటస్థించేదిగా. ఎప్పుడు మాట్లాడుతాడో తెలియదు, ఏనాడు మాట్లాడుతాడో తెలియదు. మాట్లాడే విషయంలో మాత్రం దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు? అప్పుడప్పుడు మాట్లాడేవాడు ఏదో అవసరం. ఎందుకంటే సమూయేలు భక్తిలో ఉండే బిడ్డ వచ్చే వరకు దేవుడు మాట్లాడకూడదు అనుకున్నాడేమో. ఏలీ కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు. తిండిపోతులు, తాగుబోతులు, వ్యభిచారులు అయిపోయారు వాళ్ళు. దేవుడు బాగా వచ్చింది. అలాంటి వాడితో దేవుడు మాట్లాడి వాడికి ఏమర్థం అవుతుంది? పాపంలో ఉన్న వాడితో దేవుడు మాట్లాడినా వాడికి ఏమర్థం కాదు. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి వస్తే దేవుడి యొక్క స్వరం అర్థం అవుతుంది. పాపంలో ఉన్న వాడికి ఎంత వాక్యం వినిపించినా వాడికి వాక్యం ఎక్కదు. కారణం ఏంటంటే పాపం వాడిని తప్పుదారి నడిపిస్తుంటుంది, కులగతం అవుతుంది. పాపాన్ని వదిలేసిన వాడికి దేవుని యొక్క చెవులు ఇస్తాడు, దేవుడు స్వరం. అందుకే దైవ స్వరం వినాలనుకున్నప్పుడు పాపపు అలవాట్లు మార్పుకోవాలి. దేవుని సదులు పడుకు అప్పుడు దేవుడు మాట్లాడేట మందిరంలో. దేవుడు మాట్లాడి ఏం చేశాడంటే దేవుడు అద్భుతం చేశాడు. రాబో కాలంలో జరిగే సంఘటన అంతా చెప్పాడు. నువ్వు దేవుని సదులు ప్రార్థన చేసావనుకో, ఎవరో నీకోసం ప్రవచించే పని లేదు. ఇగో నేను ప్రార్థన చేస్తున్నాను 6 రోజులు, 7 రోజులు, 10 రోజులు, 14 రోజులు, లేదు 14 వారాలు, 7 వారాలు నాకు దేవుడు చూపిస్తున్నట్టు నోరు మూసుకుని నీకు చూపించింది, నాకు చూపించాడు.
అని నువ్వు అడగాలి. ఏంటి నువ్వు చూపించేది? నాకెందుకు చూపించడం? నాకు చూపించారు కదా. ఎవరన్నా వచ్చి నా దగ్గర ఏమైనా మాట్లాడారు అనుకోండి, అందుకే నన్ను సాధారణ బుట్టలు వేయటం కొంచెం కష్టం. బుట్టలు వేయటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఈ విషయం మీకు చెప్తున్నాడు ఏంటంటే, నేను నవ్వే మాట అవునా మీకు చెప్తున్నాడా? సంతోషం. నాకు కూడా ఒక సమయంలో వచ్చిన దేవుడు చెప్తాడు. అవసరమైంది. దేవుడికి ఏం పని లేదంటే అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటాడు. దేవుడికి ఉండే పని దేవుడికి ఉంటుంది. దేవుడు చెప్పే సమయం దేవుడు మాట్లాడతాడు. నా జీవిత విషయంలో కానీ ఏదైనా జరుగుతుంది అనుకుంటే దేవుడు ఏం చదువుతాడు? ఏ కళ ద్వారానో, ఏ దర్శనం ద్వారా, ఏ పరిస్థితి ద్వారా, ఎవరు మీకు చెప్పాడండి, సంతోషం. మరి ఇప్పుడు ఏం చెప్పమంటారు అయితే అని మీరు అడిగారు అనుకోండి, వాళ్ళు కరెక్ట్గా వాక్యానుసారంగా వాక్యం చూపించి చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేనేం చేయాలి చెప్పండి అంటే, నువ్వు వెంటనే ఒక ₹1,00,000 దేశం అనమాట అన్నారు. నేను ఇంకా ప్రార్థన చేయవలసిన అంశాలు చాలా ఉన్నాయి, చూద్దాం. ముందు నువ్వు భక్తిలో ఎదుగు. భక్తిలో ఉంటే దేవుడు అన్నీ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. భక్తి అనే మాటకి అర్థం ఏంటంటే, ఎందుకంటే చెప్దామని ఆపాను. ముందు బలం ఎలా సంపాదించుకోవాలంటే పాపాన్ని వదిలేయి, ప్రార్థన చేయటం మొదలుపెట్టు. ఎంత మోకరించి ప్రార్థనలో ఉంటావు అంతగా మోకరించి ప్రార్థనలో ఉంటావు. అందరి గురించి ప్రార్థన చేయి. మందిరంలో అందరి కోసం విజ్ఞాపన చేయి. మూడోది, వాక్యాన్ని బాగా చదువు, బైబిల్ బాగా చదువు. నాలుగవది, పరిశుద్ధుల సహవాసంలో ఉంటాం. ముందు పట్టణ సహవాసం. ఇప్పుడు చెప్తాను వినండి. నువ్వు భక్తిలోకి వచ్చావన్న దానికి రుజువు ఏంటంటే, అది వరకు నీకు చెడ్డ స్నేహితులు అంటే ఇష్టం. ఇప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడవు. మామూలు మాట్లాడుతావు, సమయం ఊరిన వాళ్ళ దగ్గర గడప వస్తానండి. అదేంటి ఇదివరకు అదే కూర్చొని మాట్లాడేది కదా, వెళ్ళిపోతానేంటి? ఇదివరకు అలా చేసి అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఏముంది, నాకు వాక్యం ప్రార్థన చేయాలి. ఓ అమ్మో ఈ మధ్య భక్తురాలు అయిపోయిందంటే అమ్మాయి అని ఎంతకాలం చేస్తా. అదే ఆ మాట వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అవును, ఎస్ నేను భక్తురాలు లభ్యాన్ని, ఇంతవరకు భక్తురాలు అని చెప్పుకొని భక్తికి రాదు. ఇదివరకు అనవసరంగా ఆ ఫ్రెండ్ దగ్గర, ఈ ఫ్రెండ్ దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, టీవీ దగ్గర గడిపే నువ్వు ఇప్పుడు దేవునికి టైం ఇస్తావు. ఇది భక్తుల్లో ప్రధాన కారణం. నువ్వు భక్తులకు వచ్చావు దానికి మొదలు చెడ్డ స్నేహితులు ఇష్టపడు. రెండోది, చెడ్డ పని ఇష్టపడు. పాపం చేయడానికి ఇష్టపడవలసి. పాపం నీవు చేయడానికి అసలు మనస్కరించడం కాదు కదా, దాని జోలికి వెళ్ళడానికి నీకు ఇష్టపడు. కారణం ఏంటి తెలుసా నీకు? భక్తి అనే మాటకు అర్థం ఏంటంటే, ముందు చర్చికి వెళ్ళడం, పాటలు పాడటం, ప్రసంగాలు చేయడం కాదు. ఒకడు పెద్ద స్వస్థాలు పెట్టాడు అక్కడ గుడివాడలో. ఓ పొలము నీళ్ళు చెల్లేవాడు. ఇప్పుడు అక్కడ కనపట్టలేదు, ఏమయ్యాడు? మొత్తం కరోనా వచ్చింది అనుకోండి, జనం పొలోమని వెళ్ళిపోయేవారు ఆ దగ్గరికి. వాడు త్రాగుబోతుడు, అన్ని రకాల పిచ్చులు ఉన్నాయి వాడికి లేని అలవాటు లేదు. మళ్ళీ పైపెచ్చు దానికి మొత్తం మీద ఒక షూట్ చేసి పట్టుకున్నారు దాన్ని. ఒకటి చాలా జాగ్రత్తగా మంచి స్ట్రింగ్ ఆపరేషన్లో పెట్టి బయటికి లాగితే, అవన్నీ సినిమా నా జీవితం, పాత జీవితం ఎలా ఉందో చూపించడానికి వీడియో తీస్తానని చెప్పి అలా మాట మార్చాడు. బాబు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నీ పాపము నిన్ను సర్వనాశనం చేస్తుంది. మనుషులు మభ్యపెట్టి మనుషుల దగ్గర వ్యాసం వేయచ్చు నువ్వు, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, దేవుడు నీ విషయాన్ని చూస్తాడు. ఇప్పుడు తప్పించుకుంటావు, తర్వాత తప్పించుకుంటావు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ముందుగా నువ్వు భక్తిలోకి వచ్చావన్న దానికి ఏంటంటే అర్థం, నీకున్న నిన్ను పాడు చేసేది, భక్తిని పాడు చేసేది స్నేహితులందరూ వదిలేస్తావు. రెండవది, నువ్వు వాక్యం చదవకుండా ఉండలేవు. చాలామంది బైబిల్ చదవరు. ఎందుకు చదువుతున్నావు అని అడగండి, చదవరు. ఎందుకు చదవట? అసలు భక్తి అంటే ఉంటే కదా. భక్తి అంటే చర్చికి వెళ్ళి కూర్చుని ముసుగేసి కూర్చుని దొంగల్లా కూర్చోవటం కాదు. అది భక్తి అని పొరపాటు పడ్డారంట. భక్తి అంటే అర్థం ఏంటంటే,
వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మందిరంలో ఉన్న దేవుని వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు. అసలు బైబిల్ మీద నీకు ఆసక్తి లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా భక్తిలోనికే రాలేదు. నువ్వు చర్చికి వెళ్తున్నావు అంతే, సంద అయ్యేటానికి వెళ్తున్నావు. కొంతమంది స్పెషల్ ఆఫరింగ్ లేస్తారు, మళ్ళీ తాగేస్తాడు, ఇంకేం చేసి కూడా అది చేస్తుంటారు. ఎందుకంటే అవన్నీ నీకు అవన్నీ అయ్యి కాదు. ముందు నువ్వు ఎప్పుడన్నా బైబిల్ మీద ఆసక్తి కలిగి బైబిల్ సంపూర్ణంగా ఇష్టపూర్వకంగా ఎప్పుడన్నా చదవడం అనేది అలవాటు వచ్చిందా? నీవు రక్షించబడ్డావు, భక్తిలోకి వచ్చావన్న దానికి ఇంకో రుజువు ఏంటంటే వాక్యము కొరకు తహతహలాడుతావు. నువ్వు వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా భక్తిపరుడివే కావు బాబు. ఇది చెప్పుకుంటున్నావు అంతే. నాట్ ఓన్లీ దట్, అదొకటే కాదు. వాక్యం చదివిస్తేనే భక్తుడు అయిపోయాడు అనుకున్నారు కనుక భక్తుడికి ఉండే ఇంకొక లక్షణం కూడా ఉంది. అదేంటంటే తనను తాను హెచ్చించుకోవడానికి ఎప్పుడు ఇష్టపడడు. యేసయ్య యొక్క దీనత్వం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిపరుడు అంటే అర్థం ఏంటంటే తనను తాను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడడు. ప్రతి చిన్నదానికి నా దేవుడు గణపరచబడాలి, నా కొరకు ప్రాణం పెట్టి యేసయ్య గణపరచబడాలి. అందుకని నా హంభావము, నా కోపము, నా గొప్పతనము, లేకపోతే నాది నేను ఎంత అంత ఎవడు అది చెప్పుకునేవాడు భక్తిపరుడు కాదు. భక్తిపరుడు అనే మాటకు అర్థం ఏంటంటే దేర్ ఈజ్ సమ్ మీక్నెస్. అంటే మీక్నెస్, వీక్నెస్ కాదు, మీక్నెస్. మీక్నెస్ అంటే అర్థం ఏంటంటే అంతటి దేవుడు వినయం గలవాడు. దేవుని పట్ల ఎంత వినయంగా ఉంటాడో పెద్దల పట్ల అంత వినయంగా ఉంటాడు. పెద్దల పట్ల ఎంత వినయంగా ఉంటాడో సాటి వ్యక్తిని కూడా అంతే వినయంగా ప్రేమిస్తాడు. అంతేగాని గర్వంగా నటించడం, గర్వంగా మాట్లాడటం, గర్వంగా హెచ్చించుకోవడం అని ఎట్లాంటివి జరగవు. భక్తుడికి ఉండే ఇంకో లక్షణం, భక్తురాలు అయితే నువ్వు ఏ మాత్రము కూడా ఎప్పుడు గర్వించవు. కొంతమందికి ఎంత గర్వం తెలుసండి, పెద్దల మాట వినరు, ఎవరి మాట వినరు, వాళ్ళకు తోచింది చేస్తూ ఉంటారు. నువ్వు భక్తుడు పెట్టి నువ్వు భక్తురాలు పెట్టేస్తావు. భక్తుడికి ఉండే మరొక లక్షణం కూడా ఉంది. అందరు ఎదుర్కొంటే అలాగైతే ఉంటాడు, ఎవరు లేనప్పుడు కూడా అలాగే ఉంటాడు. అందరూ చూస్తున్నప్పుడు అలాగే ఉంటాడు, ఎవరు చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు అలాగే ఉంటాడు. అది భక్తుడికి ఉండే ఇంకొక లక్షణం. భక్తుడికి ఉండే మరొక లక్షణం ఏంటనంటే బాగా వినండి, తాను నేర్చుకున్న సత్యాన్ని, తాను ఏ క్రీస్తు ప్రభువుని అంగీకరించాడు అబద్ధాన్ని ప్రచారం చేయడానికి ఇష్టపడడు, అబద్ధాన్ని నమ్మడానికి ఇష్టపడడు, అబద్ధమును ఎంత మాత్రం సహించలేడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అన్నాడు. నీచుడు అసహ్యుడు అంటే అర్థం ఏంటంటే చెడ్డకార్యం చేయడానికి ఒప్పుకోడు, అలా చేస్తున్న వాడితో ఏకీపించుకున్నాడు. నువ్వు ఒకవేళ పాపం చేసే వాళ్ళతో ఏకీపిస్తున్నావు అంటే భక్తిహీనుడు, భక్తిహీనుడు. కాబట్టి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు చెప్పాడు వాక్యంలో. ఈ అన్నీ వదిలేసుకున్న తర్వాతనే నువ్వు శక్తివంతుడు అవుతావు. అందుకే తోదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎలా ఉండాలి, ఆయన ఎందుకు మనం బలవంతుడై ఉన్నాడు. బలవంతుడై. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నువ్వు బలవంతురాలువా బలహీనురాలువా? నువ్వు బలవంతుడువా బలహీనుడువా నాకు చెప్పు. నువ్వు పైకి ఏదో ఉన్నావు కానీ అసలు నువ్వు గృహంలో వాక్యం చదివింది ఎప్పుడు, నువ్వు ప్రార్థన చేసింది ఎప్పుడు, ఇతరులకు దేవుడి మాట చెప్పింది ఎప్పుడు? కొంతమంది ఆ వయసులో కూర్చున్నప్పుడు ఏం చేస్తారు, అన్ని పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం అంటున్నాడు, ఒక మాట అంటాడు ప్రభువు, దేవుడు అంటాడు, వాళ్ళ మాటలు నేను చెవి యొక్కి విన్నాను. వాళ్ళు మాట్లాడే మాటలు మామూలు మాటలు కాదు, పనికిరాని మాటలు మాట్లాడుకుంటారంట వాళ్ళు. 6వ వచనం చూడండి, 8వ అధ్యాయం 6వ వచనం. నేను చెవి యొక్కి వారు మాటలు విని ఉన్నారు, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారు చెప్పండి, నేను మాట్లాడే సంగతి ఎవరికి లోపల 4 గదుల మధ్య మాట్లాడుకున్నాను నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు, నేను విన్నాను వాళ్ళ మాటలు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు?
పనికి రాని మాటలు. నువ్వు 4 గోడల మధ్యన మాట్లాడేదంతా దేవుడికి తెలుసు. నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా పనికి రాని మాటలు. నేను ఏమి చేస్తానని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపడేవాడు ఒక్కడు లేడు. యుద్ధమునకు జరగడు గుర్రం అనే ప్రతివాడు తనకి ఇష్టమైన మార్గాన్ని ఇది చేస్తున్న తప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తున్నారంటే చేస్తున్నారు, పశ్చాత్తాపట్టలేదు. పైపెచ్చు వాడికి నచ్చిన దాన్ని వాడు తిరుగుతున్నాడు. తిరిగి ఎంతకాలం తిరుగుతావు? ఒక రోజున దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ టయానికి నేను ఎవరు తప్పించుకోలేడు. నేను తప్పించలేడు, నువ్వు తప్పించుకోలేడు. కాబట్టి ప్రభువునందు శక్తిమంతుడుగా ఉంటే, శక్తిమంతురాలుగా ఉంటే మరికొంతమందిని శక్తిమంతులు చేస్తావు. నువ్వు పాపంలో ఉంటే బలహీనుడు అయిపోతావు. అందుకే ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన ఎలా ఉండాలో చెప్పండి. మనం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇహలోక ఆహారం లేదు, శరీరంగా బలం. ఆధ్యాత్మిక ఆహారం అనగా పాపాలను వేయటం, యేసయ్యను సంపూర్ణంగా చేసుకోవడం, ప్రాంతంలో ఉండటం, వాక్యం చదవటం, పరిశుద్ధుల సహవాసంలో ఉండటం, దేవుని మాటను ఎక్కువగా ధ్యానం చేస్తూ అనేక మందికి ఆ సువార్తను అందించడం. ఎంతమంది ఏమన్నా నిన్ను అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు భయపడవు. ఏనాడు కథలో అంతే. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఎలా ఉంటాడో చెప్పండి. కథలక నిత్యము నిలుచు సియోను కొండ. దేవునికి స్తోత్రం కలుగుగా. లేదన్నారు, ఇక లేదన్నారు, ఏం పట్టించుకో. ఎందుకంటే నేను ఎందుకు భయపడాలండి అన్నా? నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, ఆయన నమ్మిక ఉంచాను, నేను ఎందుకు భయపడాలి? కాబట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచావా? దేవుని యందు దేవునితో నువ్వు నడుస్తున్నావా? నువ్వు ఎప్పుడు కూడా బలహీనరాలు అవడానికి దేవుడు. ఎందుకంటే దేవుని చేతుల్లో ఉన్నవాడు ఎప్పటికీ బలవంతుడే. కాబట్టి మనమందరం ఆయన బలవంతులై ఉంటాం. ఆయన నుంచి సర్వాంగ కవచం ఉంటుంది. తర్వాత నేను చెప్తాను. మీకు ముందు భక్తిలోనికి వచ్చి ఆ కవచం ధరించుకుందాం, బలవంతులు అవుదాం, దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కృపా భాగ్యం బట్టి, బలం బట్టి, భక్తి మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.